సుప్రీంకోర్టు సంచలనాత్మకమైనటువంటి తీర్పు వెలువరించింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలు అబార్షన్ చేసుకునేటువంటి హక్కు కల్పించడంతో పాటు వైవాహిక అత్యాచారాలు కూడా నేరంగా పరిగణిస్తూ తీర్పులో వెలువరించినటువంటి అంశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై మాట్లాడడానికి మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేటు, అంతేకాకుండా బీజేపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి రచనారెడ్డి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం, చెప్పండి, నిన్న సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఎంటీపీ చట్టం ఏం చెప్తుంది? అయితే నిన్న సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఇట్స్ వెరీ హిస్టారిక్. ఎందుకంటే మనము ప్రోగ్రెసివ్, అంటే ఇండియా, ద వరల్డ్ ఎకానమీస్, వరల్డ్ కంట్రీస్, యూరోప్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇండియానైతే ప్రోగ్రెసివ్గా ముందటికే వెళ్తుంది అనే ఒక నిదర్శనం నిన్న సుప్రీంకోర్టు తీర్పులో కనిపించింది. ఎందుకంటే ఎంటీపీ చట్టంలో ఇప్పటివరకు మ్యారీడ్ అన్మ్యారీడ్ అనే డిస్టింక్షన్ అందులో లేకుండే. అంటే దాన్ని వెలువరించలేరు, అంటే ఎలాబరేట్ చేయలేరు, క్లారిఫై చేయలేరు. సో అందుకోసము అన్మ్యారీడ్ సెక్షువల్ అసాల్ట్, లేకపోతే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, లేకపోతే ఇంకోటి ఏదో ఎమర్జెన్సీలో ఇన్ సమ్ వార్ లైక్ సిచ్యువేషన్లో ఉన్న ప్రెగ్నెన్సీస్, అవన్నిటిని తొలగించే అవకాశం ఇచ్చినా కానీ అన్మ్యారీడ్ విమెన్ విత్ కన్సెంట్, హూ హ్యావ్ హ్యాడ్ ద రిలేషన్షిప్ విత్ కన్సెంట్, వాళ్ళకు ఒక ఆప్షన్, నేను అబార్ట్ చేసుకుంటాను అనే ఆప్షన్ ఎంటీపీలో క్లియర్గా లేకుండే, ఆ క్లారిటీ లేకుండే. అయితే ఆ ఇష్యూ మీదనే ఒక మహిళ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఢిల్లీ హైకోర్టు దాన్ని తిరస్కరించింది. ఏమని? ఎంటీపీ చట్టంలో, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 1971 చట్టంలో అన్మ్యారీడ్ ఉమెన్ టర్మినేటింగ్ హర్ ప్రెగ్నెన్సీ అనే దానికి ఒక వే అవుట్, అంటే ఒక వే అవుట్ ఇవ్వలేరు. అండ్ దానికి ఒక ప్రోటోకాల్ లేకపోతే ఒక రూల్స్ కూడా ఫ్రేమ్ చేయలేరు. అందుకోసం మేము మీకు 24 వీక్స్కి బేబీని అబార్ట్ చేసుకునే అర్హత ఇవ్వలేము అని చెప్పేసి రిజెక్ట్ చేసింది. అయితే ఆ మహిళ సుప్రీంకోర్టుకి అపీల్ చేసుకున్నప్పుడు వచ్చిన డెసిషన్ ఇది. అయితే మొన్ననే లాస్ట్ ఇయరే 20 to 24 వీక్స్ వరకు మనం ప్రెగ్నెన్సీని అబార్ట్ చేసుకోవచ్చు, టర్మినేట్ చేసుకోవచ్చు అనే అమెండ్మెంట్స్ వచ్చాయి. ఇందులో సుప్రీంకోర్టు ఇంకా చాలా క్లారిఫై చేసింది. ఏంటంటే అన్మ్యారీడ్ అంటే చేంజింగ్ సోషల్ స్ట్రక్చర్, అంటే ఇప్పుడు ఆడవాళ్ళు చదువుకుంటుండ్రు, దే ఆర్ వర్కింగ్, దే ఆర్ ప్రొఫెషనల్స్, దే ఆర్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ జాబ్ హోల్డర్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు మన భారతదేశం జీడిపికి, ఎకానమీకి, ఫైనాన్స్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈరోజున్న స్థితి ఏంటంటే ఆడవాళ్ళు లేకుండా చాలా ఇండ్లు నడవై, అంటే డబుల్ బ్రెడ్ విన్నర్స్ ఉండాలి. సో అటువంటి ప్రోగ్రెసివ్ టైంలో ఆడవాళ్లకు వాళ్ళ శరీరం మీద వాళ్ళకు ఎటువంటి హక్కులు లేకుండా ఉంచడం అనేది ఇట్స్ అ వెరీ రిగ్రెసివ్ మెంటాలిటీ. అయితే నిన్న సుప్రీంకోర్టు కూడా అదే తేల్చి చెప్పింది. మనము చేంజింగ్ టైమ్స్తోని మనం చేంజ్ కావాలి అండ్ ప్రోగ్రెసివ్ కావాలి. ఆడవాళ్లకు వాళ్ళ శరీరం మీద వాళ్ళకు హక్కు లేకపోతే వాళ్ళు ఇంకా ఏమీ చేయలేరు. అందుకోసము అది రికగ్నైజ్ చేస్తూనే సెక్షువల్ అసాల్ట్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, లేకపోతే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, లేకపోతే డిజేబుల్డ్ ఆర్ డిఫార్మ్డ్ ప్రెగ్నెన్సీసే కాకుండా అన్మ్యారీడ్ విమెన్ కూడా 24 వారాల వరకు, అంటే పెళ్లి కాని ఆడవాళ్ళు కూడా 24 వారాల వరకు వాళ్ళు అబార్ట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు స్వచ్ఛందంగా, ఇండిపెండెంట్గా, ఎవరి కన్సెంట్ ఇట్లా లేకుండా వాళ్ళు వాళ్ళ శరీరం మీద వాళ్ళు హక్కు వినియోగిస్తూ వాళ్ళు అబార్ట్ సేఫ్ ప్రొసీజర్స్ ద్వారా అబార్ట్ చేసుకోవచ్చు. దీని వలన ఉట్టి ఒక ప్రోగ్రెస్సే కాదు, అంటే మన సొసైటీ, భారతదేశం ఎంత ప్రోగ్రెసివ్ అవుతుందో ఆ ప్రోగ్రెషన్కే నిదర్శనం కాదు. ఇది ప్రాక్టికలీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇటువంటి సేఫ్ లీగల్ ప్రొసీజర్స్కి తావు ఇవ్వకపోతే
బ్లాక్ మార్కెట్ అబార్షన్స్ వలన చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ జీవితాలు కోల్పోయో లేకపోతే చాలా రీప్రొడక్టివ్ అండ్ ఫిజికల్ కాంప్లికేషన్స్ అయ్యో అటువంటి స్టేజెస్ అటువంటి సిచ్యువేషన్స్ మనం చాలా చూడాలి. Because the government of India and the Honorable Supreme Court recognizes the importance of women and the contribution of women to India, ఇటువంటి చట్టాలు లేకపోతే ఇటువంటి మార్పులు ఇటువంటి ఇంటర్ప్రిటేషన్స్ మనకు చాలా చాలా అవసరం. అయితే హాస్యాస్పదం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్లో జస్ట్ 2 months కింద అక్కడ సంచలనాత్మకమైన డెసిషన్ రో వర్సెస్ వేడ్ 1970sలో ఆడవాళ్లకు ఇచ్చిన స్ఫూర్తి, ఆడవాళ్ళు అబార్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఆ హక్కు ఉంది, సర్టెన్ అంటే ఒక సేఫ్ ఫేజ్ వరకు ఆ హక్కు ఉంది అనే స్ఫూర్తిని 40 ఏళ్ళ తర్వాత సుప్రీంకోర్టు మొన్న దాన్ని తిప్పికొట్టింది. ఏంటంటే మేము అటువంటి స్ఫూర్తిని కలిగించలేము, అటువంటి స్ఫూర్తి లెజిస్లేషన్ ద్వారానే మన సెనెట్ అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ ద సుప్రీం హెడ్ అండ్ ద ఎగ్జిక్యూటివ్ కల్పించాలి అని చెప్పేసి ఆ ప్రొటెక్షన్ ఆడవాళ్ళకున్న ఆ ప్రొటెక్షన్ని ఇప్పుడు సడన్గా తీసేసింది. అమెరికా హ్యాస్ బికమ్ రిగ్రెసివ్, పోలాండ్ హ్యాస్ బికమ్ రిగ్రెసివ్, హంగేరీ హ్యాస్ బికమ్ రిగ్రెసివ్. సో ఈ టైంలో భారతదేశం ఏషియాలో అతిపెద్ద ఎకానమీగా అతిపెద్ద సూపర్ పవర్గా ఎదుగుతున్న తరుణంలో ఇటువంటి లాస్ ఇటువంటి ఇంటర్ప్రిటేషన్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆడవాళ్లకు బయటకు వెళ్ళి చదివి పని చేయాలి, వీ నీడ్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ అండ్ టు ద కంట్రీ అని అన్నప్పుడు వాళ్ళకు అటువంటి ప్రొటెక్షన్స్ కూడా కల్పించాలి. అండ్ ఇవాళ ప్రభుత్వము ఇంకా సుప్రీంకోర్టు అటువంటి ప్రొటెక్షన్స్ కల్పించారని అనుకుంటున్నాను. సో మన దేశానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు చూసుకున్నట్లయితే పెళ్ళికి కానివ్వండి శృంగారానికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఓపెన్గా కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. సో గత కొన్ని రోజుల క్రితం సహజీవనానికి కోర్టు చట్టబద్ధత కల్పించింది, తాజాగా ఇప్పుడు అబార్షన్ కూడా హక్కు కల్పించినట్టు. ఎట్లా చూడాలంటారు మేడం ఈ రెండింటి తీర్పులను? ఈ రెండు తీర్పులను మళ్ళీ ప్రోగ్రెసివ్గానే చూడాలి. ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టు వాళ్ళ జడ్జ్మెంట్లో క్లియర్గా అన్నది పెళ్ళైన వాళ్ళే శృంగారానికి పాల్పడతారు, పెళ్ళి కాని ఆడవాళ్ళు పాల్పడరు అనేది మనము ఒక భ్రమలో ఉంటున్నాము. ఈ కాలము అంటే మనం బయటకు వెళ్ళి చదువుకొని జాబ్స్ చేసి ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అయ్యే టైంలో ఆ భ్రమలో ఉండడానికి వీలు లేదు. అందుకోసము శృంగారానికి పెళ్ళికి ముడిపెట్టకుండా అబార్షన్స్ కూడా అంటే ద రైట్ టు హ్యావ్ అ చైల్డ్, ద రైట్ టు డిసైడ్ టు వాంట్ టు హ్యావ్ అ చైల్డ్ ఆర్ నాట్ అనేది కూడా ఆడవాళ్ళ మీదనే ఉంచాలి. ఎందుకంటే అది వాళ్ళ శరీరానికి సంబంధించిన స్ఫూర్తి, అది వాళ్ళ శరీరానికి సంబంధించిన ఫ్రీడమ్. ఇట్స్ అ ఫ్రీడమ్ అండ్ ఇట్ ఈస్ స్క్వేర్లీ కవర్డ్ బై ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అందుకోసమని వాళ్ళకు ఆ హక్కు ఉంది. అందుకని ఎంటీపీ చట్టంలో ప్రత్యేకంగా అన్మ్యారీడ్ ఉమెన్ అనే దానికి డెఫినేషను లేకపోతే దానికి సంబంధించిన రూల్స్ లేకపోయినా సుప్రీం కోర్ట్ హ్యాస్ రెడ్ an unmarried women's right to abort into the act right now. అంటే సుప్రీం కోర్ట్ అలా ఇంటర్ప్రిట్ చేసింది ఎంటీపీ చట్టంని ఇప్పుడు. సో అది అలాగుంటే మ్యారిటల్ రేప్ గురించి కూడా సుప్రీం కోర్టు చాలా ఇంపార్టెంట్ కమెంట్స్ చేసింది. మ్యారిటల్ రేప్ వల్ల అయిన ప్రెగ్నెన్సీస్ కూడా ఒకవేళ ఒక మ్యారీడ్ ఉమెన్ నేను ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయను అని అనుకుంటే తనకు కంప్లీట్ స్ఫూర్తి హక్కు ఉంది, 24 వారాల వరకు తనకు అబార్ట్ చేసే హక్కు ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే మన సంస్కృతి భారతదేశం అది చాలా ఇంపార్టెంట్, కానీ మహిళలకు వాళ్ళ శరీరాల మీద ఉండే హక్కులు కూడా అంతే ఇంపార్టెంట్. మహిళలు ఆనందంగా ప్రొటెక్టెడ్గా ఫీల్ అయినప్పుడే భారతదేశమైనా లేకపోతే ఏ సొసైటీనైనా ముందటికి వెళ్తుంది. సో అందుకోసమని అన్మ్యారీడ్ ఉమెన్ని కూడా ఇంక్లూడ్ చేయడము ఇదొక భారత సంస్కృతికి విభిన్నంగానో లేకపోతే విభేదంగానో అని అనుకోవద్దు. ఇది మన సొసైటల్ ప్రోగ్రెస్కి ఇంపార్టెంట్.
ఎందుకంటే ఎవరికి ఏ టైంలో అవసరమైన హక్కులు వాళ్ళకు కల్పించకపోతే దేశము వెనుక పడిపోయే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అందుకోసం మ్యారిటల్ రేప్ అనే అనే కాన్సెప్ట్ని కూడా సుప్రీంకోర్టు రికగ్నైజ్ చేసింది. అంటే దాని మీద ఇంకా చాలా డిబేట్స్ అవి నడుస్తూనే ఉన్నాయి. అండ్ చాలామంది అంటే డొమెస్టిక్ ఇష్యూస్తోని వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. కానీ మ్యారిటల్ రేప్ వల్ల వచ్చే ప్రెగ్నెన్సీని సుప్రీంకోర్టు నిన్న రికగ్నైజ్ చేసింది కాబట్టి అక్కడ కూడా వాళ్ళకు ఒక వే అవుట్ అంటే ఒక ప్రోటోకాల్ ఒక రూల్ ఒక వే అవుట్ ఉండి వాళ్ళు కూడా సేఫ్లీ అబార్ట్ చేసుకునే హక్కును కలిగించింది. అయితే చాలామంది మ్యారిటల్ ఇటువంటి సిచ్యువేషన్స్లో ఫ్యామిలీస్ ఏం కావాలి అని అనుకుంటే ఆడవాళ్ళు ఆనందంగా ఇష్టంతోనే లేనప్పుడు ఏ ఫ్యామిలీ ఎలాగో భావపడదు. అందుకోసము a woman's right to choose and a woman's right to be happy and a right over her body is as much important as a happy family, because only then will there be a happy family. సో ఈ తీర్పులో చూసుకున్నట్లయితే మైనర్లకు కూడా అబార్షన్ చేసుకునేటువంటి అవకాశాన్ని కోర్టు కల్పించింది. ఈ నేపథ్యంలో కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విచ్చలవిడితనం కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పునఃసమీక్షించేటువంటి అధికారం ఏమంటుందా? గతంలో ఇలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయి? ఈ విచ్చలవిడితనము ఎక్కువ అవుతుంది అంటే వీళ్ళు చాలామంది ఇప్పుడు నేను ఒక ఉమెన్స్ రైట్ అని నేను అంటాను, దాన్ని ఇంకోళ్ళు విచ్చలవిడితనం అని కూడా అని అనొచ్చు. సో అది ఒక పర్స్పెక్టివ్కి సంబంధించింది. కానీ ఇక్కడ ప్రాక్టికల్ రీజన్స్ అండ్ జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విచ్చలవిడితనం పెరగొచ్చు అది అంటే మనం ఇప్పుడు ఆడవాళ్ళను ఇంట్లోనే కూర్చొని హర్దా వేసుకోండి, మీరు ఎటువంటి బయటకు వెళ్ళకండి అని వాళ్ళను ఒక పురాతన సిచ్యువేషన్స్కి వాళ్ళను పోయలేము. అందుకోసమని ప్రాక్టికలీ బికాజ్ అ ఉమెన్ గోస్ అవుట్, బికాజ్ అ ఉమెన్ స్టడీస్, ఎడ్యుకేట్స్ హర్ సెల్ఫ్, వర్క్స్, ఈ ప్రాక్టికల్ రీజన్స్ కోసము ఇటువంటి ప్రొటెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆడవాళ్ళను విచ్చలవిడితనం పెరగొచ్చు అనే వాళ్ళు చాలా రిగ్రెసివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఆడవాళ్ళకు వాళ్ళ శరీరాల మీద వాళ్ళ చాయిస్ అవసరం లేదు వద్దనుకునే వాళ్ళు విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తారు, కానీ ఆడవాళ్ళు కాదు. ఇటువంటి లాస్ ఇటువంటి ఇంటర్ప్రిటేషన్స్ చాలా అవసరం. అయితే దాన్ని మళ్ళీ రీవిజిట్ చేయొచ్చా అని అంటే నాకు తెలిసి అటువంటి అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే భారతదేశమే అంటే చాలా సిచ్యువేషన్స్లో మేము ప్రోగ్రెస్ అవుతాము అండ్ మేము వెనక్కి తిరిగి చూడము అనే కాన్సెప్ట్లో అనే పర్స్పెక్టివ్తో ఉంది. సో ఈ సిచ్యువేషన్లో కూడా భారతదేశం వెనకకు తిరిగి చూడదు అనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పూర్తిగా సమర్థిస్తున్నారు అడ్వకేట్ రచనారెడ్డి గారు. ఇక మహిళలకు సంబంధించినటువంటి తమ శరీరాలపై హక్కు పూర్తిగా మహిళలకే ఉంటుందని కూడా ఆమె అభిప్రాయపడుతున్నారు. సో భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఇలాంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆమె అయితే అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.